విశాఖలో జరుగుతున్న సేనాని కార్యక్రమం నేపథ్యంలో అయితే ఈ 3 రోజులు నేపథ్యంలో ఏం జరిగింది అని చెప్పి జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు దిశానిర్దేశం ఏ విధంగా చేశారు? కింది స్థాయి నాయకుల నుంచి పై స్థాయి నాయకుల వరకు అందరికీ ఆయన చాలా దిశానిర్దేశం చేశారు, మంచి మోటివేషన్ చేశారు. అందరూ బయటకు వచ్చి నిజంగా ఈ ఒక్కరోజు మేము దీన్ని బేస్ చేసుకొని మొత్తం సంవత్సరం పొడుగునే మేము సర్వీస్ చేస్తాం, జనసేనకే మేము ఉంటామని చెప్తున్నారు. ఏం చెప్తారు, మీరేం చెప్తారు? సార్, జనసేన ప్రస్థానం ఎలా మొదలైంది, గత 10 ఏళ్ల పాటు మా ప్రయాణము పోరాటం ఎలా కొనసాగింది, అలాగే భవిష్యత్తులో మా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, అధ్యక్షుల వారి యొక్క మనసులో ఉన్నటువంటి భావాలని ఆఫ్ ద కెమెరా కార్యకర్తలతో పంచుకోవడం జరిగింది క్లియర్గా. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన కార్యకర్తలకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మంచి జరుగుతోందా చెడు జరుగుతోందా, ఏ నియోజకవర్గాల్లో బాగుంది, ఏ నియోజకవర్గాల్లో బాగాలేదు, బాగా లేకపోతే అక్కడ ఎవరితో ఆ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, వాళ్ళని ఏ విధంగా సెట్ చేస్తే ఈ సమస్య క్లియర్ చేయొచ్చు అన్నటువంటి అన్ని అంశాల మీద కూడా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా కార్యకర్తల యొక్క అభిప్రాయాలను తీసుకొని మాట్లాడడం జరిగింది సార్ పవన్ కళ్యాణ్ గారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ముందుకు వెళ్ళేలాగా, అలాగే రిపీటెడ్గా ఈ మీటింగులు కంటిన్యూ అయ్యేలాగా దసరా తర్వాత నుంచి పార్టీ యొక్క పునర్నిర్మాణం మళ్ళీ స్టార్ట్ చేసి ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఫోకస్ పెట్టి పార్టీ యొక్క డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టేలాగా ఆయన యొక్క ప్రణాళిక ఉండబోతుందనేది నిన్న ఆయన మాతో పంచుకున్నటువంటి విషయం సార్. ఈరోజు నిన్న రేపటి యొక్క రేపు క్రియాశీలక కార్యకర్తలకి సంబంధించి 15,000 మందికి బహిరంగంగా జరుగుతున్నటువంటి సభ రేపు. అందరికీ కూడా భవిష్యత్తులో పార్టీ యొక్క విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, మనం ఏ విధంగా ముందుకెళ్తామో అన్నటువంటి అంశం మీద క్లియర్గా ఆయన మనోభావాలను పంచుకోవడంతో పాటు దిశానిర్దేశం చేసేటువంటి సభగా రేపు ఉండబోతుంది. మేడం, ప్రధానంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అసలు బీజేపీతో కానీ టీడీపీతో కానీ ఏమైనా మనస్పర్ధలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? దానికోసం ఏమైనా టాపిక్ వచ్చిందా? అధినాయకత్వాల దగ్గర ఎలాంటి సమస్యలు లేవు. టీడీపీ నుంచి కానివ్వండి, జనసేన నుంచి కానివ్వండి, బీజేపీ నుంచి కానివ్వండి, 3 పార్టీల అధినాయకత్వాలు చాలా సఖ్యతతో పార్టీని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి, కూటమిని. క్రింది స్థాయిలో ఒక తల్లికి పుట్టినటువంటి పిల్లలే ఒకే విధంగా ఉండరు. అలాంటప్పుడు భిన్న మనస్తత్వాలు, భిన్న వేదికల నుంచి వచ్చి ఒక రాజకీయ వేదిక పంచుకున్నప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి గ్రౌండ్లో. వాటిని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి, ఎవరి ద్వారా అది క్లియర్ అవ్వాలన్నట్టు అంశం మీదే నిన్న ఈరోజు కూడా జరిగింది సార్, చెప్పడం జరిగింది. అవి రేపు బహిరంగ వేదిక సాక్షిగా కొంత సమాచారాన్ని ఆయన కార్యకర్తలు షేర్ చేస్తారు. అలాగే దసరా తర్వాత నుంచి కూడా దానికోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి గ్రౌండ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ముందుకు వెళ్ళేలాగా చేస్తామని చెప్పారు సార్. మేడం, ఎమ్మెల్యే స్థానాల నుంచి ఎమ్మెల్యేలు కొంచెం క్లాస్ పీకడం అయితే జరిగింది, ఇంకా బాగా చేయాలి, బలోపేతం చేయాలని చెప్పడం అయితే జరిగిందట. ఏం చెప్తారు మీరు? ప్రజలు మనల్ని నమ్మి భారీ మెజారిటీతో చాలా సీట్లు ఇచ్చారు. భారీ మెజారిటీని పర్టికులర్గా ఎందుకన్నానంటే గతంలో ఎప్పుడూ రానటువంటి మెజారిటీ ఈసారి ప్రతి ఎమ్మెల్యేకి వచ్చింది. అంటే అందరి సమిష్టి కృషి ప్లస్ ప్రజలు మనకు నమ్మి ఇచ్చినటువంటి విజయం ఇది. కాబట్టి కేవలం మన స్వార్థం, మన పార్టీల స్వార్థం, మన కార్యకర్తల స్వార్థమే కాకుండా ప్రజల గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఎమ్మెల్యేకి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది, స్వార్థం వీడి రాజకీయం చేయండి. అలా స్వార్థపూరిత రాజకీయాలు చేసినందువల్లే వైసీపీ ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి కూటమికి అట్లాంటి పరిస్థితి రాకూడదని నేను బలంగా అనుకుంటున్నాను. దానికి మీ సహాయ సహకారాలు ఉంటేనే ఇది చేయగలను. కాబట్టి 100% మీరు సెల్ఫ్లెస్ సర్వీస్ చేయాల్సిందని చెప్పేసి అయితే చెప్పారు సార్. మేడం, రేపు ఇప్పుడు మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తారని చెప్పి అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దిశానిర్దేశం ఏం చేయబోతున్నారు, ఏమంటారు మీరు? నేను మొదటిసారి ఇందాకే చెప్పాను సార్ మీకు క్లియర్గా, రేపు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగం ఈ 10 ఏళ్ల ప్రస్థానం, అలాగే అధికారం కోసం మనం చేసినటువంటి సాహసాలు, భవిష్యత్తులో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాం, దాంట్లో కార్యకర్తల యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా ఉండాలనే అంశం మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతున్నారు సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా ఈ సేనాని కార్యక్రమంలో 3 రోజులు, ఈ 2 రోజులు అయితే కంప్లీట్ అయ్యి మొత్తం ముఖాముఖి పవన్ కళ్యాణ్ కింది స్థాయి నాయకుల నుంచి అందరి నాయకులతో ముఖాముఖి కార్యక్రమం అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలో మొత్తం పని ఈ తీరును మార్చుకోమని చెప్పి ఎమ్మెల్యేలకు అయితే క్లాస్ పీకడం అయితే జరిగింది. అయితే మరో విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ 3 పార్టీలు జనసేనతో పాటు ఏదైతే టీడీపీ, బీజేపీ ఉందో వాళ్ళతో కొన్ని మనస్పర్ధలు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ అవన్నీ తుడిసి వేసుకొని మనం ముందుకు వెళ్ళే ప్రక్రియ అయితే కొనసాగాలని చెప్పి వీళ్ళందరికీ అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే రేపు జరగబోయే కార్యక్రమం మొత్తం అంతా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలని చెప్పి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ అయితే వేదికగా రేపు చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా జనసేన నాయకులు కానీ మొత్తం అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా మా పార్టీ బలోపేతం చేయడానికి ఈ 3 రోజులు చేసిన కార్యక్రమం మటుకు నిజంగా అభినందనీయం. నిజంగా అందరూ చాలా ఇన్స్పిరేషన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు మోటివేషన్ మెసేజ్ కానీ ఆయన మాటలు కానీ అందరూ తూచా పాటిస్తారని చెప్పి అందరూ రెడీ అవుతున్నారు. ఏదేమైనా రేపు జరగబోయే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడతారు,
చేస్తారు, ఏ దిశానిర్దేశం చేస్తారని చెప్పి అందరూ అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అన్నీ బాగా జరుగుతాయి, అంతా బాగా వెళ్తుందని చెప్పి జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.